వెల్కమ్. సార్ హాయ్ సార్. అఖిల్ వెల్కమ్. వెల్కమ్. ఏంటి అసలు ఎక్కడ పడితే అక్కడే ఊరు వాడ నీ పేరే మారుమోగుతుంది. అసలు కళ్ళగుడు అంటే అంటే ఇదంతా అవుతుందంత నిజమా అన్న అంటే సింక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్. నాకు ఇంకా సింక్ అవ్వలేదు సార్ నేను. అంటే ప్రాసెస్ అండ్ అంటే ఈ జర్నీ సక్సెస్ జనాలు కలవడం మీట్ అవ్వడం అంతా కూడా అంటే ఒక కళలా అనిపిస్తుంది సార్ నాకు. మెల్లిమెల్లిగా ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నా సార్. థర్డ్ వీక్ వచ్చింది కాబట్టి మెల్లిగా అంటే గట్టి దెబ్బ పడిపోయింది మీద. యా సార్, అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న ఏదో బ్యాగేజ్ ఆర్ భారం కొంచెం దిగిన ఫీలింగ్ ఉంది సార్ నాకు. అంటే పర్సనల్ గా అంటే జనాలకి దగ్గర అవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. కరెక్ట్ కదా. కోసం వెయిట్ చేసినప్పుడు ఇదే మనకు వచ్చింది. అంటే మనం ఏదైతే వెయిట్ చేస్తామో అది మనకు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ అదేలే ఎక్స్ట్రీమ్ ఉంది సార్. నీ ఒక్కడికే కాదు కదా, ఇప్పుడు నీ ఫ్రెండ్స్, నీ పేరెంట్స్, నీ రిలేటివ్స్, నీ క్లాస్మేట్స్ అందరికి ఇది పెద్ద సెలబ్రేషన్ కదా. ఏమంటున్నారు అందరూ, మీ వాళ్ళందరూ? చాలా హ్యాపీ ఉన్నారు సార్. అంటే మా ఫ్రెండ్స్ అయితే లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ సార్ సిద్ధు అండ్ భరత్ అని ఉంటారు. వరంగల్లో నేను థియేటర్ కి విజిట్ వెళ్ళినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళని నా పక్కన పెట్టుకున్నాను సార్. అయినా కూడా వాళ్ళని కూడా పక్కన నెట్టేస్తున్నారు. నా పక్కన ఉన్నారు వాడి ఫ్రెండ్ అంటే వాళ్ళ తర్వాత వచ్చి నాకు చెప్తున్నారు, వేరే ఫ్రెండ్కి వెళ్ళి కాల్ చేసి చెప్తున్నారు, అరే విన్ని మనం నార్మల్గా కలవలేరా వెళ్ళి అది చెప్తారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అంటే వాళ్ళు అంటే నా జర్నీ అంటే ఎక్కడి నుంచో చూసారు సార్. ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ ఆ జర్నీ చూసారు కదా సార్. సో దే ఫెల్ట్ నాకన్నా వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు సార్. హ్యాపీ థింగ్ ఫర్ మీ. అంటే నీ జర్నీ ఎందుకు నీకు అంత కష్టమైంది అఖిల్? సార్ కష్టమైంది అంటే సార్ అంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళ జర్నీస్ వాళ్ళకి కష్టం ఉండొచ్చు, లేకపోతే అది ఈజీ ఉండొచ్చు సార్. బట్ నా వరకు నాకు కొన్ని నేను ఫేస్ చేసిన థింగ్స్ నా లైఫ్ లో అవి ఓవర్కమ్ చేసుకోవడం, కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మన పాకెట్లో ఎక్కువ మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక యాక్టర్ గా మనం మెయింటైన్ చేయాలి కొన్ని సర్టెన్ థింగ్స్. సో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా ఆఫీస్కి పిలిస్తే మనం కార్ లేదు, సో క్యాబ్లో వెళ్ళాలి. ఆ క్యాబ్కి డబ్బులు మనం ఏ పని చేయం కదా సార్. యాక్టింగ్ ఒకటే నమ్ముకున్నాం. సో మనకి ఏదైనా సినిమా రావాలి యాజ్ అన్ కొత్త యాక్టర్కి ఇంకా ఫస్ట్ డబ్బులు ఇస్తారని కూడా ఉండదు సార్. ఫ్రీగా చేయమంటారు, లేదా 1000 2000. ఈ సిచ్యువేషన్ నుంచి వచ్చినండి కదా సార్. సో అవన్నీ ఫేస్ అప్ చేసి వచ్చాను సార్. సో అందుకని కొంచెం అంటే సార్ అందరికీ కష్టాలు ఉంటాయి, ఇది పెద్ద కష్టం అని నేను చెప్పలేదు సార్. బట్ ఫేసింగ్ ద జర్నీ, డీలింగ్ విత్ ద సిచ్యువేషన్స్, హ్యాండిల్ చేయడము కొన్నిసార్లు ఉండేటివి. అంటే మిడిల్ క్లాస్, మా నాన్న కానిస్టేబుల్ కాబట్టి మంత్ స్టార్టింగ్ లో మాకు బాగానే ఉంటుంది సార్, ఒక 10 days. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే స్లో అయిపోతుంది, డిప్ అయిపోతాం. సో ఆ మంత్ ఎండింగ్ లో కొన్ని ఆ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా ఉండేది సార్. హోప్ఫుల్లీ 20 వస్తారు అవన్నీ మెల్లిమెల్లిగా అన్ని పోతున్నాయని నేను కోరుకుంటున్నాను సార్. పోతాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు హిట్లు రావడం వేరు, ల్యాండ్ మార్క్స్ అని కొన్ని ఉంటాయి. ల్యాండ్ మార్క్ హిట్స్ అని అంటే స్టన్నింగ్ హిట్స్ వస్తాయి కొన్ని. అలాంటి హిట్ పడితే ఇంకా తిరిగే ఉండదు, నీకు తిరగలేదు. కానీ అంటే మీ అసలు నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, మీది వరంగల్ అంటే సెటిల్డ్ హైదరాబాద్? వరంగలేనా? వరంగల్లో సెటిల్ డౌన్ సార్. అంటే నాన్న కానిస్టేబుల్ కాబట్టి చాలా ప్లేసెస్ లో ఉన్నాం సార్. మేము చిత్తూరు సైడ్ పలంనేరులో ఉన్నాము, తిరుమలలో, అండ్ మళ్ళీ ఇటు కట్ చేస్తే కాగజ్ నగర్ బార్డర్స్ లో ఉండే సార్. కాగజ్ నగర్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మళ్ళీ వరంగల్ సెటిల్ డౌన్ సార్. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలని ట్రైంగ్. ఇప్పుడు ఆ కల్చరు అంటే కానిస్టేబుల్ గారు అబ్బాయి అంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ చిరంజీవి గారి ఫాదర్. అవునవును సార్, అవును. మళ్ళీ ఇన్నాళ్ళకి కానిస్టేబుల్ గారి అబ్బాయి అని పేరు ఇప్పుడు మళ్ళీ వింటున్నాం. అవునవును సార్, కదా. అంటే మీ ఇంట్లో అసలు నిన్ను ఎంకరేజ్ చేశారా? నీ తాలూకు దూకుడేనా? లేదు సార్. అంటే లేకపోతే స్టాంపింగ్ ఇచ్చి వచ్చేసి నమ్ముతుంటారు కదా? అయ్యో సార్, అలా కాదు సార్. జనరల్ గా లైక్ మా నాన్న కూడా ఒకప్పుడు హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. అమ్మా. సో ఆయన సిచ్యువేషన్ అప్పటికే నాన్నకి పెళ్ళి అయిపోయింది. సో తను ఎందుకో అంటే
ఇంకా అసలు ఆ ఊరు నుంచే బయటికి రాలేకపోయాడు సార్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్. వరంగల్ వరంగల్ కూడా సార్, ధర్మసాగర్ అనే ఒక విలేజ్ దగ్గర పీసర్ అనే ఊర్లో డాడీ యూస్ టు స్టే, అంటే మా తాత వాళ్ళంతా అక్కడ ఉండేది. సో అక్కడ నుంచి నాన్న ఈ వాంటెడ్ టు కమ్, అంటే మూవీస్ ఎక్కువ చూడడం, మా తాతయ్య కూడా నాన్న కూడా కొంచెం ఆ కల్చర్ ఉంది సార్ మాకు. అంటే లైక్ విలేజ్ లో వెళ్ళి వేస్తారు కదా సార్ ఎప్పుడో ఒకసారి టీవీ, పెద్ద టీవీ పెడతారంట. సో అలా వెళ్ళి చూసి ఈ గాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈ వాంటెడ్ టు కమ్ బీ అన్ యాక్టర్, బట్ సమ్హౌ ఆయన వల్ల అవ్వలేదు సార్ అది. ఇంకా ఆ లోపే ఈ ఏపీఎస్పీలో జాబ్, అంటే పోలీస్ జాబ్కి వెళ్ళడము, జాయిన్ అయిపోవడము, ఇంకా అంటే నాన్నకి ఇంకా అక్కయ్య నేను పుట్టడము. సో ఇంకా హీ వాజ్ ఇన్ టు ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లోకి వెళ్ళిపోయాడు సార్. అదేలే. నాకు అంటే నాన్న సపోర్ట్ అంటే సపోర్ట్ ఇచ్చేవాడు సార్, కానీ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఏంటంటే అది గట్టిగా చెప్పలేడు సార్. సపోర్ట్ ఇచ్చినా కూడా లేదు ఏం కాదు నువ్వు వెళ్ళు అని కూడా చెప్పలేడు. ఒక పాయింట్ వరకు యూస్ టు సపోర్ట్ మీ. నన్ను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. సో ఆయన చేయాల్సిందంతా ఆయన చేశారు సార్. అండ్ ఐఎమ్ షూర్ లైక్ అంటే మా డాడీ నాకున్నారు, మా మమ్మీ డాడీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ మాత్రం ఈ స్టేజ్ లో నేను అంటే ఇక్కడి వరకు రాగలిగా. ట్రూ సార్.